డ్రగ్స్ అంటే ఒక గంజాయి కాదు కదమ్మా. డ్రగ్స్ అంటే గంజాయి కాదు. కుటుంబాన్ని చిన్నపిన్న చేసేటి ప్రతి సమస్య వాటన్నింటినీ కూడా మనం ఇక్కడ మాట్లాడే అవకాశము, మాట్లాడేటువంటి వేదిక, మన లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ని కూడా బయటకు షేర్ చేసేటువంటి ఒక అవకాశంగా భావించి ఓకే రైట్. దిగ్గజాలు name the Central Drugs Standard Control under the Department Nasha Mukt Bharat Abhiyan. So the drugs one ఏంటంటే కొన్ని స్టిమ్యులెంట్స్ ఉన్నాయి, కొన్ని డిప్రెసెంట్స్ ఉన్నాయి అండ్ హాలిసినేషన్స్ ఉన్నాయి. చేసుకుంటా ఉంటారు. ఎవరైతే డ్రగ్స్ వాడుతారో అటువంటి వాళ్ళని ఇంపైర్డ్ అయిపోతుంది. సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇయర్ మనం ఒక ర్యాలీ కండక్ట్ చేసి అవేర్నెస్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః కురుత్వం కళ్యాణం ఆరోగ్యం. సూపర్వైజర్స్ నుంచి గౌరవ డేవిడ్ యశో, అదేవిధంగా గౌరవనీయులు అశోక్ కుమార్ సార్ గారికి బొకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీనారాయణ సిఐ గారు సిసిఎస్ గారికి బొకే ఇవ్వవలసిందిగా, అదేవిధంగా గౌరవ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్లీజ్ అందరూ ముందుకు వచ్చినట్టయితే నెక్స్ట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. ఓకే విద్యార్థుల నుంచి కూడా ఒక ఇద్దరు రండి బాయ్స్ నుంచి కూడా రండి. బాయ్స్ నుంచి కూడా రండి. పోస్టర్లన్నీ కూడా డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిజైన్ చేసి పబ్లిక్ చేస్తున్నటువంటి పోస్టర్స్ను గౌరవ కలెక్టర్ గారి, అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం అందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా కరపత్రాన్ని గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. యాంటీ డ్రగ్ డేకి సంబంధించినటువంటి పోస్టర్స్ సామాజిక కార్యకర్త కౌటు రామచంద్రన్ గారు రాసి ముద్రించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఓకే జగిత్యాల సిడిపిఓ మేడం గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జగిత్యాల సిడిపిఓ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా వాడట్లేదు అనేది మనం విద్యార్థులందరూ కూడా సిగ్నేచర్ చేసి పోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవనీయులు
అడిషనల్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి తరఫున నిర్వహిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమానికి ఈ విశేష స్పందన కనపరిచినటువంటి ఆల్ఫోర్డ్స్ కాలేజ్, అదేవిధంగా నవ్య కాలేజ్ వారికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జిల్లా అధికారులకు, అనధికారులకు, మిగతా సిబ్బందికి, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రోగానికి ముఖ్య కారణం డ్రగ్స్. ఈ రోజుల్లో డ్రగ్స్ అనేది చాలా కామన్ విషయం అయిపోయింది. ఇందులో చాలామంది స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మరియు ఎన్నో కుటుంబాలు కూడా ఫేస్ చేస్తున్నాయి. స్టూడెంట్స్ చాలా గంజాయికి అడిక్ట్ అయిపోయారు. దీని వలన వాళ్ళ ఎడ్యుకేషన్ని కోల్పోతున్నారు. వాళ్ళ మతి స్థిమితం కూడా ఉండడం లేదు. ఆ గంజాయి తీసుకోవడం వలన ఆ టైంలో ఎలాంటి పనైనా చేయడానికి వెనకాడడం లేదు. ఎన్నో కుటుంబాలు ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో కుటుంబాలలో చాలా ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుంది. ఒక భర్త భార్యని వేధించడం, ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమాజంలో గంజాయి, గుట్కా, సిగరెట్ లాంటివి చాలా ఎక్కువైపోయాయి. మన జైత్యాల జిల్లాలో ఇది చాలా అధికంగా ఉంది. స్టూడెంట్స్ సిగరెట్లో గంజాయిని కలుపుకొని తీసుకుంటున్నారు. మా విలేజ్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక విలేజ్కి మినిమం ఒక 5 to 10 మెంబర్స్ గంజాయి తీసుకునేవారు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. మన పోలీస్ శాఖ వారు దీన్ని చాలా కఠినించాలని to Mission Parivartana, the International Day of Drug Abuse. We all know that the disadvantages of drugs. Many students are facing this. Because of this, many families are destroyed. This really caused very damage to the families. And we see nowadays in news, many students are addicted to the drugs. We have many drug addicts which destroyed families. Thank you one and all here who called us and gave awareness us about drugs. ఏది లీగల్, ఏది ఇలిసిట్ డ్రగ్, దాని డిపెండెన్స్ అంటే ఏంటి? సో దీంట్లో మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి స్టిమ్యులెంట్స్, తర్వాత డిప్రెసెంట్స్, తర్వాత హాలిసినోజన్స్. స్టిమ్యులెంట్స్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ యాక్టివేట్ చేసేది. ఏ డ్రగ్ అయినా మనకు యాక్టివేట్ చేసేది మనకు రిసెప్టార్స్, ఏదైతే నర్వ్స్ ఉంటాయి, నర్వ్స్ మధ్యలో ఇంటర్న్యూరల్ కనెక్షన్స్ ఉంటాయి, రిసెప్టార్స్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేసేవి మనకు ఈ డ్రగ్స్. స్టిమ్యులెంట్స్ అంటే వాటిని బ్రెయిన్ యాక్టివేట్ చేసేవి. ఎగ్జాంపుల్ కెఫీన్ కానీ, నికోటిన్, మన టొబాకోలో ఉండే నికోటిన్, తర్వాత యాంఫిటమిన్ ఒకటి, తర్వాత ఎక్స్టసీ అని ఒక డ్రగ్ ఉంటుంది, తర్వాత బాత్ సాల్స్ అని కొన్ని ఉంటాయి, కొకైన్, హెరాయిన్. కొకైన్ ఒకటి. తర్వాత డైట్ సంబంధించిన పిల్స్ అంటే వెయిట్ లోవరింగ్ పిల్స్ ఉంటాయి కదా, అది కూడా మనకు స్టిమ్యులెంట్స్ కింద. తర్వాత కొన్ని డిప్రెసెంట్స్ అంటే సెరెబ్రల్ యాక్టివిటీ, బ్రెయిన్ సంబంధించిన యాక్టివిటీ తగ్గించేటివి. ఇప్పుడు కామన్ మెనేస్ అంటే కామన్ ప్రాబ్లం మనకి అందరినీ పట్టి పీడించేది మన సొసైటీలో మెయిన్ ప్రాబ్లం అనేది గంజాయి. సో రోజు పేపర్లో చూస్తూ ఉన్నారు గంజాయి వల్ల ఎన్ని అనార్థాలు అనేవి న్యూస్ పేపర్లో వస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా గంజాయి గురించి చదవని వాళ్ళైతే ఎవరు లేరు నాకు తెలిసి హాల్లో. సో అది మోస్ట్ డేంజరస్ థింగ్, మోస్ట్ కామన్. ఇప్పుడు పోయినా కొద్ది చీపు, తర్వాత కొత్త రకాలుగా ప్రెజెంటేషన్ కూడా దాని ఉంది. ఇంకా గంజాయిలో మనకు ఉన్నవి ఇప్పుడు హషీష్ అని ఉంది, బంగ్ అని తాగుతారు, హోలీ టైంలో బంగ్ అని తీసుకుంటారు. సో అది డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి మారేజ్ ద్వారా. తర్వాత హాలిసినోజన్స్ అంటే హాలిసినేషన్స్ అంటే తెలుసు కానీ ఎప్పుడైనా ఎవరైనా లేనిది ఊహించుకున్నది అనుకోండి హాలిసినేషన్ ఉన్నారా అంటారు. దానిలో మెయిన్ డ్రగ్స్ లేనిది
ఉన్నట్టు అనిపించడం, సౌండ్స్ అనేటివి కనిపించినట్టు అనడం, విజువల్ సీన్స్ అనేటివి వినబడేటట్టు, అంటే డిఫరెంట్ పర్సెప్షన్. సో ఆల్టర్డ్ పర్సెప్షన్, ఏదైతే ఉన్నట్టు మన బ్రెయిన్ ప్రాసెస్ చేయకుండా డిస్టర్బ్ చేసేటి అనేవి హాలుసినోజన్స్. దీనిలో ఎల్ఎస్డి అంటే లైసర్జిక్ యాసిడ్ డైథైలమైడ్ ఉంది. అది మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. తర్వాత ఎక్స్టసీ అని ఉంది, మష్రూమ్స్, మ్యాజిక్ మష్రూమ్స్ నుంచి వచ్చే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఫెన్సైక్లిడైన్ అని ఒకటి. అలా విడుదలైంది కాబట్టి మీకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు డ్రగ్స్ అని వాడకుండా మెడిసిన్ అనే పదం వాడుతున్నాం. సో అదొకటి. ఇంకొకటి అంటే వాట్ వీఆర్ యూజింగ్ ఫర్ గుడ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ యూజ్ and what you are using for bad things is called abuse. So such things are cannabis, heroin and Indian pharmaceutical అటువంటి డ్రగ్స్ ఉన్నాయి. దాంట్లో కన్నాబిస్లో చరస్, గాంజా వస్తుంది. యాజ్ యూ నో, జగిత్యాల ఎక్కడ చూసినా మన సరౌండింగ్స్ గంజా చూస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ హియర్ అండ్ దేర్ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కేసెస్. సో దిస్ షుడ్ బి controlled. The total affected in Telangana is 29 lakhs. 29 lakhs public are affected with drugs another. They belong to high society and low society. High society వాళ్ళు కాస్ట్లీ డ్రగ్స్ వాడుతూ ఉంటారు. యాజ్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ noted celebrities are using different types of costly drugs, and low society వాళ్ళు గంజాయి వాడుతూ ఉంటారు. సో ఇవి ఏ రకంగా దొరుకుతాయంటే లిక్విడ్ ఫామ్లో, ఇన్హేలెంట్స్ ముక్కు ద్వారా తీసుకోవడం, ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం, ఇలా రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి. సో మోస్ట్ ఎఫెక్టెడ్, మన ఇండియాలో మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత పంజాబ్, తర్వాత తెలంగాణ 4th ప్లేస్. ఈ తెలంగాణ మన గత 3-4 సంవత్సరాలనే బాగా ఎక్కువైంది. మన ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఫోకస్ చేసి కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరి ఈ మత్తు పదార్థాలు మన ప్రపంచంలో పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, మరి ఇతర విదేశాల నుండి మన దేశానికి సరఫరా అవుతున్నాయి. మరి ఆ సరఫరా ద్వారా మన మహారాష్ట్ర, పూణే, మన దేశంలో ఇటు వరంగల్, నిజామాబాద్ ద్వారా మన జగిత్యాల జిల్లాకు సరఫరా అవుతున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరి పోలీస్, ఎక్సైజ్ శాఖ తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా చాప కింద నీరులాగానే మరి మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతూనే ఉంది. మేము మార్నింగ్ వాకింగ్ వెళ్తాం, అది ఇక్కడ జగిత్యాల మినీ స్టేడియంలో. అక్కడ విద్యార్థులే గంజాయి సిగరెట్లు తాగుతూ కూర్చుంటారు. ఆ పక్కన టేలాలు ఉంటాయి. మీరు సిబ్బంది కూడా, పోలీస్ సిబ్బంది కూడా ఇది గమనించాలి. ఆ పక్కన టేలాలల్లో ఈ గంజాయి సిగరెట్లు అమ్ముతున్నారు. అది మీరు తక్షణంగా టేలాలు, ఆ హోటళ్ళన్నీ కూడా పరిశీలించి మరి ఆ గంజాయి సిగరెట్లు అమ్మకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలి. అట్లాగే జిల్లాలో పలు ఈ టీ హోటళ్ళ కాడ ఈ టీ అమ్ముకుంటా కూడా గంజాయి సరఫరా చేస్తున్నారు. మరి ఇటువంటివి పోలీస్ శాఖ అరికట్టాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఈ విద్యార్థులు కూడా, అంటే కొందరు తల్లిదండ్రుల లోపం, పెంపకంలో లోపాలు, కొందరు తల్లిదండ్రులు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం, మరి ఇటువంటి పలు కారణాలతో మరి ఇది ఈనాడు రాష్ట్రంలో పబ్బులు, హైదరాబాద్లో మాత్రం పబ్బులు, వీటిలో బాగా డ్రగ్ మాఫియా చెల్లగదు. మన పేపర్లో కూడా చూస్తున్నాం. సినిమా యాక్టర్లు కూడా దానికి మత్తులో బానిస అవుతూ మరి డ్రగ్ యాక్ట్ కింద అరెస్ట్ అవుతున్నారని అది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి వార్తలు చూస్తున్నప్పుడు కూడా మన విద్యార్థులు పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు నల్లమందం, హెరాయిన్, కొకైన్, marijuana, ఎఫెడ్రిన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ డ్రగ్స్ విషయం అసలు దాన్ని అంతు లేకుండా పోతుంది. ఒకసారి గంజాయి, నల్లమందు లాంటివి పట్టుకునేటప్పుడు వారికి ఇంకా కొత్త రకాల ఈ మాదక ద్రవ్యాలు పట్టుకున్నప్పుడు దాని పేరేంటో తెలుసుకునే పరికరాలు మన దగ్గర లేక నిందితుల్ని అడిగి ఇదేం మందు, ఇదేమో డ్రగ్ అని నిందితుల్ని అడిగి తెలుసుకునే దుస్థితి మనది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా NCB, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనే ఒక సంస్థను స్థాపించి దానివల్ల కూడా అరికట్టవచ్చని వారు ఎంతో కృషి చేస్తే తెలుసుకుంటే ఏం తెలిసిందంటే మాకు సిబ్బంది లేరు, మేము ఏం చేయలేకపోతున్నాం. పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అహర్నిశలు కష్టపడుతున్నా పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ప్రత్యేక బలగాలను దింపి పోలీస్ శాఖ కూడా ఎక్సైజ్ శాఖ కూడా అదనపు బలగాలను వారికి కూడా అదనపు అధికారాలు ఇచ్చి దీని మీద ఖచ్చితంగా మరి ఎవరైనా కానీ ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకున్నప్పుడు తప్పనిసరి ఈ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుంది. ఆక్టోపస్ లాంటి ఈ మహమ్మారి వలలో చెక్కి చాలామంది యువత నిర్వీర్యమైపోతున్నారు. నైజీరియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి దేశాల నుండి మన దేశానికి అక్రమంగా దేశ సరిహద్దుల నుండి ఈ డ్రగ్స్ ప్రవేశించి తొలుత యువతనే టార్గెట్ చేసి వారికి ఉచితంగా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారు. ఉచితంగా ఇచ్చేసరికి ఏందో మంచిగా ఉంటుంది కదా అని వాడుతూ ఉంటారు. తాగేసరికి ఏంటంటే వాడిని అలవాటు పడ్డాక వానికి డబ్బులు తీసుకుంటూ వాని ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తూ ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరిజువానా అనే ఒక డ్రగ్ సినిమా యాక్టర్లకు అలవాటు ఎందుకైందంటే వారు ఏం చెప్తారంటే మరిజువానా వాడితే ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంది, మీరు ఇంకా అందంగా కనబడతారు అనే ఒక అపోహతో సినిమా యాక్టర్లు కూడా దీనికి బానిస కావడం జరిగింది. ఇలాంటి డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించి ఎక్కడ ఇలాంటి మహమ్మారి జాడను పొడచూపినా పోలీసు వారికి ఎక్సైజ్ వారికి తెలియపరిచినట్టుంటే తప్పనిసరి వారు పట్టుకుంటారు. ఇంకా ముఖ్యంగా సిఐడి, సిఐఎస్ఎఫ్, ఇమిగ్రేషన్, రైల్వే రక్షక దళం, కస్టమ్స్ వీరందరూ జతకట్టి ఈ మహమ్మారి విషయంలో ఉమ్మడి పోరుకు సిద్ధపడినట్టుంటే అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి పోరుతో దీని మీద దాడి చేసినట్టుంటే తప్పనిసరిగా దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు. ఎయిడ్స్, పోలియో లాంటి వ్యాధులకు ఎంత చక్కటి ప్రచారం ఇచ్చారో అలాంటి ప్రచారాన్ని నేను కూడా వాడినట్టుంటే తప్పనిసరి దీన్ని అరికట్టడం అసాధ్యం కాదు. దీనికి అలవాటు పడిన వారు కూడా మానడం అసాధ్యమే అనిపిస్తుంది, కానీ అసాధ్యం కానే కాదు. వారు దృఢ నిశ్చయంతో కొన్ని వ్యాపకాలను పెట్టుకున్నట్టుంటే దీన్ని కూడా మానవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇట్టి మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ ఉన్న పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం 4-5 పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఈ సభ వేదిక సందర్భంగా. జస్ట్ పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ హైపర్ యాక్టివ్గా కాలేజీలో కానీ స్కూల్లో కానీ డ్రగ్స్ తీసుకొని జస్ట్ వాడు అంటే పక్కన వాళ్ళకి నేర్పే విధంగా కొన్ని విషయాల్లో కొంచెం హైపర్ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. హైపర్ యాక్టివ్గా ఉండి అసలు డ్రగ్స్ మెయిన్ సోర్స్ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లలో ఎక్కువగా డ్రగ్స్ అనేది అమ్మకం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మన ఏరియాలో, మన ఇన్స్టిట్యూట్స్ ఏరియాలో డ్రగ్స్ కానీ చిన్న వేరే పర్సన్స్ వచ్చేసి మనకు అలవాటు చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడితో ఆగిపోతుంది, అతను క్యాచ్ చేస్తాం. కానీ మనకెందుకులే మనం తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారనుకో ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అది కంపల్సరీ. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈవెన్ సొసైటీలో ఇప్పుడు దోడ రామచంద్ర గారు అవుతుంది, అశోక్ గారు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే జస్ట్ పోలీస్ తరఫున ఇన్ఫర్మేషన్ అనేది మీరు మాకు ఇస్తే మేము 100% ప్రివెంట్ చేస్తాం. కానీ మా బాధ్యత కాన్ఫిడెన్స్ కంపల్సరీ. మీ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంచుతాం. నో డౌట్ అట్ ఆల్. అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ 100% ఆ నెంబర్ కానీ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ 100% కాన్ఫిడెన్స్నే ఉంచుతాము. వాళ్ళని మేము 100% ఇప్పుడు తెలంగాణ పోలీస్ తరఫున ఒక ప్రత్యేకంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒక సపరేట్గా ఒక బ్యూరోని ఏర్పాటు చేసేసి దానికి అడిషనల్ డీజీ గారు సందీప్ సండిలియా సార్ ఆధ్వర్యంలో స్పెషల్గా క్లాసులు పెట్టేసి ప్రతి ఒక్కరికి డ్రగ్స్ గురించి అవేర్నెస్ కల్పించాలి. ఆ డ్రగ్స్ని కంపల్సరీ అరికట్టాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి క్రైమ్కి రిలేటెడ్గా డ్రగ్ వస్తుంది. అంటే లాస్ట్కి వచ్చే వరకు వాడు డ్రగ్ తీసుకొని డ్రగ్ అలవాటు అయ్యి లేదంటే డ్రగ్ కోసమో లేదంటే డ్రగ్తోనో అఫెన్సెస్ చేస్తున్నాడు, క్రైమ్స్ చేస్తున్నాడు. కాబట్టి ఈ క్రైమ్స్ ప్రివెంట్ చేయడం కోసం స్పెషల్గా ఒక బ్యూరో ఏర్పాటు చేసేసి ఒక డీజీ స్థాయిలో అధికారి మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కన్విక్షన్స్ అంటే పనిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎన్హాన్స్ చేసినాం. అంటే 5 years ఉంటే 10 years, 10 years ఉంటే 14 years లైఫ్ కన్విక్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో.
డ్రగ్స్ యూజ్ చేసినా కానీ, సప్లై చేసినా కానీ, లేదంటే ఆ డ్రగ్స్ వ్యాపారం చేసినా కానీ, డ్రగ్స్ వల్ల ఎవరన్నా ఒకవేళ సంపాదన అంటే బాగా సంపాదించి వాళ్ళు పెద్ద పెద్ద మేడలు కట్టడం అట్లాంటి పెద్ద ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ యొక్క సంపాదన అంటే వాళ్ళ యొక్క కంప్లీట్ ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేసే రైట్స్ మాకు సెక్షన్స్ సపరేట్గా ఇప్పుడు కొత్త చట్టంలో ఉన్నాయి. కాబట్టి వెరీ స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ యొక్క చట్టాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దీంట్లో నాట్ ఓన్లీ పోలీస్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ పోలీస్. ప్రతి పౌరుడు కూడా పోలీసే. కాబట్టి మీరందరికీ మా బాధ్యతగా మీరు అంటే ఫీల్ అయ్యి మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, 100% డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము దీన్ని చేయడానికి మేము 100% కృషి చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. మీరు ఎవరైతే మాకెందుకులే అని చెప్పేసి మీరు అనుకుంటారో 100% ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది, మీ పిల్లల దాకా వస్తుంది. అది దాని ద్వారా మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని వదిలేయమాకండి. ఎక్కడైనా చిన్న ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టు అక్కడ స్కూల్ దగ్గర కావచ్చు, కాలేజ్ దగ్గర కావచ్చు, గ్రౌండ్ దగ్గర కావచ్చు, వాళ్ళ పిల్లలు ఒక చిన్నగా మనకు స్మెల్ వచ్చింది, పిల్లోడు వాడుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము 100% చేస్తాం. 100% వాడిని ప్రివెంట్ చేస్తాం. ఇనిషియల్ స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేసినాం అనుకోండి, మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాడు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారని మనం ఏం చేస్తున్నామంటే పోనీతి అని చెప్పేసి వదిలిస్తాం. మన పిల్లోడు కాదు కదా, మనోడు కాదు కదా తాగేది, పాడైతే వాడే పాడైతాడు. ఇది రావద్దు. మనకి ఎప్పుడైతే ఎవరైనా కానీ అది మన దాకా వస్తుందని చెప్పేసి ఫీల్ అవుతారో, మన బాధ్యతగా ఫీల్ అవుతారో 100% మనం అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. సో దీని ప్రకారం చూసుకుంటే మా ఎక్సైజ్ శాఖ తరఫున ఇప్పుడు మనకి NDPS యాక్ట్ నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అని ఉంటాయండి. నార్కోటిక్ డ్రగ్ అంటేనేమో ఒక ప్లాంట్ నుంచి డ్రగ్ వస్తేనేమో అది నార్కోటిక్ డ్రగ్ అంటాము. సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ అంటేనేమో అది సింథటిక్ డ్రగ్స్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసేది సింథటిక్ డ్రగ్స్. దొరికేది మాత్రం నార్కోటిక్ డ్రగ్స్. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఒక ప్లాంట్ నుంచి వచ్చేది. అంటే గంజాయి కానీ, ఓపియం పాపీ కానీ, కొకైన్ కానీ, ఇవి ఒక ప్లాంట్ నుంచి వస్తుంది. సో ఇందులో మనకి విరివిరిగా కొంచెం తక్కువగా దొరికేది మాత్రం గంజాయి. దీన్ని మనం కన్నాబీస్ సెటైవా అనే ఈ సైంటిఫిక్ నేమ్తో పిలుస్తాం. ఇది ఎక్కువగా AOP అంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో వీటిని ఎక్కువగా పండిస్తారు. సో కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి అంటే ఆ AOP నుంచి వయత్రు, భద్రాచలం, ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకి, ఈవెన్ మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ ఢిల్లీకి కూడా ఇటు నుంచే వెళ్తుంది. రీసెంట్గా కూడా కరీంనగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వీళ్ళు అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటారనమాట. సో కాబట్టి ఆ తెచ్చుకున్న వాటిలో ఆ యొక్క గంజాయి మొక్క సేమ్ ఎలా ఉంటుందంటే మీకు అవగాహన కూడా తెలుస్తుంది. బంతి మొక్క ఉంటుంది, సేమ్ ఒక బంతి పువ్వు మొక్క బంతి చెట్టుని చూస్తే ఎలా ఉంటుందో దాని లీవ్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ మిర్చి లేదా పత్తి అంతర పండగ దాన్ని గంజాయిని వేయడం జరుగుతుంది. అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఆ గంజాయి మొక్కలో ఫ్లవర్స్, ఫ్రూట్స్ మరియు లీవ్స్లో ఈ యొక్క డ్రగ్ వస్తుంది. సో ఆ లీవ్స్లో ఇంకా విత్తనాలని తెచ్చుకొని ఎక్కడన్నా మన ఒక పూల కుండీలో లేదా చిన్న దాంట్లో వేసిన ఆటోమేటిక్గా 1 monthకి ఆ యొక్క గంజాయి మొక్క పెరుగుతుంది. దాని అది పక్క దశకు వచ్చేవారికి దాదాపు 10 to 15 feet దా యొక్క స్మెల్ మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి మీకు మీ యొక్క స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీ పరిసర ప్రాంతంలో ఇటువంటి మొక్క కానీ మీకు కనబడితే ఇది కంపల్సరిగా గంజాయి అనేది అవుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ని పోలీస్ వారికి కానీ, ఎక్సైజ్ శాఖ వారికి కానీ మాకు అందిస్తే మేము తక్షణం చర్యలు తీసుకుంటాం. రీడింగ్ చేసిన కేసులో నిన్నగా 3 వ్యక్తులకి ఈచ్ 10 years ఇంప్రిజన్మెంట్ పడింది. వాళ్ళు జస్ట్ 20 to 25 years వాళ్ళే. సో ఈ గంజాయికి తాగుడికి అలవాటు పడి మెల్లమెల్లగా వాళ్ళే చివరకు అమ్మే స్థితికి వచ్చారు. అంటే డబ్బులు యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు చిన్నగా అలవాటు చేసుకొని వాళ్ళే చివరికి గంజాయి విక్రయించే స్థాయికి ఎదిగిపోయారు. రీసెంట్గా 3కి 10 years ఇంప్రిజన్మెంట్ పడింది. కాబట్టి ఈ గంజాయి నిర్మూలనలో ఇది ఎక్కువగా ఈ పల్లెటూర్లకు ఒకప్పుడు సిటీలోనే ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా జిల్లాకి, పల్లెటూర్లకు కూడా ఈ గంజాయి అనేది వ్యాపించింది. కాబట్టి మీకు ఈ గంజాయికి సంబంధించిన ఈ గంజాయి నుంచి మరి సబ్స్టాన్సెస్ ఏమి వస్తాయంటే బై ప్రొడక్ట్స్, ఎరస్ అదే చెరస్, నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ రూపంలో యాసిడ్ ఆయిల్ అని ఉంటుంది. ఈ గంజాయి నుంచి తయారు చేసే బై ప్రొడక్ట్స్ అంటే ఈ మధ్యన చాక్లెట్స్ రూపంలో కూడా గంజాయి విక్రయిస్తున్నారు, కేక్స్ రూపంలో గంజాయి విక్రయిస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో విద్యార్థులందరూ చాలా జాగ్రత్తగా, తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలండి.
మీకు ఎటువంటి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎక్సైజ్ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇటీవల కాలంలో మాకు ఈ కుటుంబ రహిత తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించడానికి అది కూడా ఒక మాదక ద్రవ్యం లాంటిదే. ఎందుకంటే ఆ కుటుంబాల్లో పాత చెప్పులు, అమ్మోనియా, యూరియా, నల్ల బెల్లం, నవసారం ఇలాంటి పిచ్చి పిచ్చి మళ్ళీ పాడైపోయిన ఫ్రూట్స్ ఇవన్నీ వేసి ఈ కుటుంబాన్ని తయారు చేస్తారు. కాబట్టి దాంట్లో ఆల్కహాలిక్ స్ట్రెంత్ దాదాపు 90% అబోవ్ ఆల్కహాలిక్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ ఆల్కహాలిక్ స్ట్రెంత్ డైరెక్ట్ లివర్ మీద ఎఫెక్ట్ పడి తొందరగా విద్యార్థులు వాస్తవంగా స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈ దశలో కొంత ఆలోచించారు. డిగ్రీ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంటారు. ఆ లక్ష్యానికి అనుకూలంగా వాళ్ళు చదువుతారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్కి వచ్చారో స్కూల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ ఏం చేయాలంటే మంచిని గ్రహించండి, చెడును విస్మరించండి. సభా వేదికపై ఆశమైన వారు కొన్ని విషయాలు చెప్పారు. దీనివల్ల ఏం చెడు జరుగుతున్నది అది గ్రహించండి. గ్రహించి ఆ లక్ష్యానికి అనుకూలంగా మంచిగా చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలి. ఒక ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరినీ. వాస్తవంగా ప్రభుత్వం కూడా ఈ మాదక ద్రవ్యాల మీద కఠినంగా శిక్షలు ఇస్తుంది. ఆ శిక్షలు చాలా కఠినంగా ఉంటున్నాయి కాబట్టి వాటిని గ్రహించుకొని మీరు చెడును విస్మరించి మంచి మార్గంలో వెళ్ళాలని కోరుతూ మాట్లాడారు. మనము భారతదేశంలో ఉన్నాము. మన భారతదేశము సత్సాంప్రదాయాలకి, ఆచార్యవాదాలకి పుట్టినిల్లు ప్రపంచంలోనే. చాలా సిస్టమేటిక్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి సిస్టమేటిక్ సిస్టమ్ అనేది ఎక్కడా ఉండదు. ఇప్పుడు చెప్పారు కొన్ని కంట్రీస్, మనం డెవలపింగ్ కంట్రీలో ఉన్నాము. ఇప్పుడు డ్రగ్స్ అనేది అదొక ఫ్యాషన్ లాగా, అంటే మెయిన్గా విద్యార్థి లోకానికి, యంగ్ జనరేషన్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, ఆఫ్టర్ 10th క్లాస్, మేబీ హై స్కూల్స్లో కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు, మంచి పొజిషన్లో సెటిల్ కావాలి, ఒక ఆఫీసర్ అవ్వాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, సొసైటీలో హయ్యర్ పొజిషన్కి పోవాలని చాలామంది పేరెంట్స్, ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ఆశించి మనల్ని చదివిస్తూ ఉంటారు పిల్లల్ని. మరి దానికి ఎగ్నెస్ట్గా ఇటువంటి కాస్ట్లీ, ఇవన్నీ కూడా డ్రగ్స్ అనేవి కాస్ట్లీ ఐటమ్స్. యాక్చువల్గా ఇవి లో ప్రైస్లో ఒక ఛాయ్ తాగితే 5 రూపీస్ అయిపోయినట్టు అయ్యేది కాదండి, చాలా కాస్ట్లీ అయ్యారు. మరి పేరెంట్స్ ఇస్తున్నటువంటి మనీ, పాకెట్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని దేనికోసం వాడాలి? మన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం బుక్స్ కొనుక్కోవడము, ఇంకోటి కోచింగు, ఇంకొకటి తీసుకొని మనం పర్సనాలిటీ డెవలప్మెంట్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి వాడుకోవాల్సినటువంటి స్థితిలో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఏజ్. 15 years నుంచి 25 years వరకు, 26 years వరకు మీరు సొసైటీలో ఒక మంచి పాత్ర, రాబోయేటువంటి జనరేషన్, భారత భవిష్యత్తుకి మీరు ఉన్నటువంటి వాళ్ళతో భావి భారత పౌరులు, మీరందరూ ఆ రూట్లో పోవాల్సినటువంటి సమాజంలో మరి ఇటువంటి హ్యాబిట్స్ పోవడం వల్ల ఏం జరుగుతుంది? మన బాడీ మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? సొసైటీలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. అంటే ఇవి వాడటం వల్ల బయలాజికల్ యాక్టివిటీస్ మన బాడీలో, మన ఇంటర్నల్గా మెడికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు, ఇప్పుడు మన బాడీలో తీసుకోవడం వల్ల మనం ఏదో ఫుడ్ తీసుకున్నాము, ఫ్రూట్ తిన్నాము, ఇంకేదో డ్రింక్ తాగాము, ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాము, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ డ్రగ్స్ వాడటం వల్ల మన బాడీలో జరిగినటువంటి బయలాజికల్ యాక్టివిటీస్, కోపం పెరిగిపోతూ ఉంది. క్రైమ్ చేసేటువంటి అలవాటు అయినటువంటి వాళ్ళు ఒక మర్డర్ చేయొచ్చు, ఒక రేప్ చేయొచ్చు, ఏదన్నా ఫ్యామిలీతో ఒకేసారి కోపం వచ్చి ఫ్యామిలీ వాళ్ళతో గొడవ పెట్టుకోవచ్చు. సొసైటీలో క్రైమ్ జరుగుతుంది. దాన్ని పూర్తిగా మన కంట్రీలో, మన స్టేట్లో మెయిన్గా ఇప్పుడు మనకు బోర్డర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీకు అందరికీ తెలుసు, ఏపీలో ఈ గంజా అనేది అక్కడి నుంచి సరఫరా అవుతుంది. మెయిన్గా ఆ పాడేరు, విశాఖపట్నం, విజయనగరం ఆ ఏరియాస్ నుంచి స్పెసిఫిక్గా అక్కడ కల్టివేషన్ చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఏరియాస్ నుంచి వస్తూ ఉంది. మన స్టేట్లో యాక్చువల్గా లేదు, కానీ మనకంతా ఇప్పుడు మన ఫోన్లో వరల్డ్ మొత్తం ఎట్లా చూస్తున్నామో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా జరుగుతుంది. ఎక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ చేస్తున్నప్పుడు కూడా డిఫరెంట్ షేప్లో
ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడో కింద పెట్టేసి ఏదో బ్యాగ్లో పెట్టేసి ట్రైన్స్లో కానీ ఎయిర్లైన్ ద్వారా కానీ బై రోడ్డు కానీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న ఒక 2 వీలర్ మీద కూడా మనం డైలీ న్యూస్లో చూస్తూ ఉన్నాం. కానీ మరి డెవలపింగ్ కంట్రీ, మన కంట్రీ డెవలప్ కావాలి, యంగ్ జనరేషన్స్ రాబోయే భావి భారత పౌరులు అవి మీ మీదే ఆధారపడి దేశ భవిష్యత్తు రాబోయే జనరేషన్ మేమున్నాము, మా జనరేషన్ అయిపోవచ్చుంది, నెక్స్ట్ జనరేషన్ మీరే, మీలో నుంచే ఒక ఇంపార్టెంట్ లీడర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, బిగ్ పొజిషన్లో పోవడానికి మీ ఫ్యామిలీస్ చాలా డెవలప్మెంట్ కావడానికి ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏజ్లో, ఆ ఏజ్లో ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ తీసుకోవడం వల్ల మరి మనీ వేస్ట్, హెల్త్ పరంగా వేస్ట్, ఫ్యామిలీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అంటే నాశనం అంటే వాళ్ళ పిల్లవాడిని చదివించాలని పంపించిన తర్వాత ఏదో ఇటువంటి అలవాట్లు పట్టిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశతో మా పిల్లవాడు ఏదో ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక మంచి ఉద్యోగం పొందాలి, మంచి పొజిషన్లో సొసైటీకి రావాలని ఆశయంతో పిల్లలు చదివిస్తూ ఉంటారు ఎవరైనా పేరెంట్స్. ఆ పేరెంట్స్ ఆశలు ఒమ్ము చేయడం అనేది చాలా ఘోరం. మరి ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇప్పుడు యాక్చువల్గా వాడటం వల్ల ఏం జరుగుతుంది, స్మోకింగ్ అన్నారు. స్మోకింగ్ అనేది మనకి దాని మీద రాసి ఉంటుంది, ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అని చెప్పి. కానీ చదువుకుంటే మరి ఉన్నటువంటి కాలేజ్ ప్రిమైసెస్లో ఆ చాయ్ కావచ్చు, ఒక పాన్ కావచ్చు, వాటిల్లో ఎక్కడో కొద్దిమంది కొన్ని శక్తులు అంటే షార్ట్ పీరియడ్లో కొద్ది టైంలో 1 రూపీ పెట్టుబడి పెట్టి 10 రూపాయలు రావాలి, 1 రూపీ పెట్టుబడి పెట్టి 50 రూపీస్ రావాలి. ఆ టైంలో స్వార్థపూరితంగా వాళ్ళు పిల్లలకి ఏదో ఫ్రీగా అది 10 రూపీస్ 1 రూపీకి ఇచ్చి తర్వాత ఎడిట్ చేసి, అంటే అది ఎక్కడుందంటే డ్రగ్ ఎడిక్షన్, అది అలవాటైన తర్వాత అది తీసుకోకపోతే మూమెంటే ఉండదు. అంటే అంత డేంజరస్ బయలాజికల్గా మన బాడీ, మనం హ్యూమన్ బీయింగ్గా మన బాడీ యాక్టివేషన్ కానీ ఏం జరగకుండా ఆ విధంగా అయిపోయేటువంటి డేంజరస్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా అవడం వల్ల వాళ్ళు ఒక దొంగతనం చేయొచ్చు, ఒక క్రైమ్ ఎనీ టైప్ ఆఫ్, ఇంట్లో మనీ దొంగతనం చేయొచ్చు, ఇంకా బయట వేరే దొంగతనం చేయొచ్చు, మనం చూస్తూ ఉన్నాము. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో మన స్టేట్లో ఎక్కడ కూడా ఈ డ్రగ్ యూటిలైజేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ తీసుకున్నటువంటి వాళ్ళు అది తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఏ ఛానల్లో కానీ దాంట్లో ఇంటర్మీడియట్ ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ కూడా వాడు తీసుకున్నవాడు, మధ్యలో అమ్మినవాడు, వాడినవాడు అందరూ కూడా అందులోకి వచ్చేస్తారు. అన్నెసరీగా ఆ క్రైమ్లోకి పోయి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వడం, ఇదంతా జరగడం అవసరమా? ఇవన్నీ లేకుండా మన జగిత్యాల జిల్లా కాకుండా రాష్ట్రం డ్రగ్ ఫ్రీ ఎటువంటి లేకుండా మనము ఉన్నటువంటి వాళ్ళు దీనివల్ల జరిగే పరిణామాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి మంచి సమాజం, మంచి సొసైటీ డెవలప్ అవడానికి, ఫ్యామిలీస్ సొసైటీలో ఎకనామిక్గా డెవలప్ కావడానికి, వాళ్ళ ఫ్యామిలీ పరంగా పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా అయ్యే పొజిషన్ పోవాలని ఇటువంటి ఉన్నట్టు కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. మరి అక్కడ సిగరెట్ స్మోకింగ్ అని, అక్కడ వేరే ఛాయ్ కొట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా పాన్ వాటిల్లో కాలేజ్ ప్రిమైసెస్లో కొంతమంది చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా దాని మీద అటువంటి ఇష్యూ ఏదున్నా కానీ మీరు నిరభ్యంతరంగా మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ప్యూర్లీ 100% కాన్ఫిడెన్షియల్. ఎవరు చెప్పారు, ఎవరి ద్వారా వచ్చింది మెసేజ్ అనేది ఆ నేమ్ కానీ ఎవరు డిస్క్లోజ్ చేయరు. దట్ ఈజ్ 100% కాన్ఫిడెన్షియల్. అంటే మనం చెప్పడం వల్ల, నాకు తెలిసి నేను చెప్పడం వల్ల వందలాది మందికి, ఎంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, ఎన్నో కుటుంబాలకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నా దేవుడుగా నేను తీసుకోవట్లేదు కాబట్టి అది చెప్తే నాకెందుకు వాళ్ళు వాడుకుంటున్నారు, ఆయన ఏదో ఫ్యామిలీ మంచి పొటెన్షియల్ ఫ్యామిలీ పైసలు ఉండే ఆయన కొనుక్కుంటున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు. నాకు తెలిసి నేను చెప్పకపోవడం, నాకు తెలిసినటువంటి చెప్పకపోవడం నేరమే. అంటే మనము నా కోసమే కాకుండా మన క్లాస్మేట్స్ కావచ్చు, మన కాలేజీలో స్టూడెంట్స్ కావచ్చు, 100 మంది కావచ్చు, 500 కావచ్చు, మన ప్రదేశంలో అది జరుగుతూ వల్ల ఈ 10 మంది, 50 మంది, 100 మంది ఎంతమందో ఆ విధంగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటిది జరగకుండా మీరు స్టూడెంట్స్గా మీరు భయపడితే
అది సొసైటీలో డ్యామేజ్. మీరు మీ కాలేజీలో, మీ స్కూల్లో, మీ హెచ్ఎం గారో, మీ ప్రిన్సిపాల్, ఏదైనా మీకు దగ్గర ఉన్న లెక్చరరో ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. ఇస్తే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి పోతుంది, అక్కడ ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అందరం కూడా పోలీసే. మనం ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకున్నాము. అంటే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సీసీ కెమెరాస్ పెట్టాము. సీసీ కెమెరా ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనందరం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నాం. సెల్ ఫోన్ ద్వారానే క్రైమ్ అనేది వితిన్ అవర్స్లోనే ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఈజీ అయిపోయింది. వన్స్ అపాన్ ఏ టైం అంత టైం పట్టేది. వాళ్ళు కాకుండా అటెండ్ కానటువంటి వాళ్ళు కూడా మీ నియరెస్ట్, మీ స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, మీ ఇళ్ళ దగ్గర కావచ్చు, ఎవరైనా ఇటువంటి ఇష్యూ చేస్తూ ఉన్నట్టయితే మీరు అది రాంగ్ ఇష్యూ కాదు. అది మీ డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టయితే, అక్కడ తిరిగి చేసినట్టయితే చాలామంది లైఫ్ బాగు చేసిన వాళ్ళు అవుతారు. కానీ మరి వాళ్ళు వాడుతున్నారు, నేను వాడాలి. మనం సొసైటీలో మనందరం కూడా మన భవిష్యత్తు, మన ఫ్యామిలీ భవిష్యత్తు, మన గ్రామ భవిష్యత్తు, మన మండలం భవిష్యత్తు, మన జిల్లా భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భారతదేశ భవిష్యత్తు. అంటే ఫైనల్గా జనరేషన్ అనేది రాబోయే తరానికి మంచి హెల్తీ జనరేషన్, హ్యాపీ జనరేషన్, సొసైటీ డెవలప్ కావాలి, ఫ్యామిలీస్ కావాలంటే దానిలో భాగంగా మనం ఈ రోజున ఒక మిషన్ పరివర్తన అనే దానిలో మార్నింగ్ ఒక ర్యాలీ చేసుకున్నాము. మనం ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి సరే ఇక్కడ లిమిటెడ్ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. కానీ ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ అనేది మన దగ్గర ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన కాలేజీలో, మన స్కూల్లో, మన యొక్క దగ్గర ఉన్న అందరూ కూడా దాన్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 yearలో మళ్ళీ మనం ఎవ్రీ 26 జూన్ జరుపుకుంటూ ఉంటాము ఆ డే. కాబట్టి ఈ రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు వెళ్ళిపోతాం మనం. నార్మల్గా జిల్లాలోనే మన దగ్గరే టార్గెట్ చేయడంలో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఏదో డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు అనేది కాదండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం చేస్తే మనం కూడా సొసైటీకి ఎంకరేజ్ వాళ్ళు అవుతాము, వాళ్ళ ఫ్యామిలీస్కి ఎంకరేజ్ వాళ్ళు అవుతాము. మన డిస్ట్రిక్ట్లో ఈ క్రైమ్ రేటు అటువంటి దానివల్ల వేరే వాళ్ళు చెప్పారు ఎక్సైజ్ గారు వేరే వాళ్ళ మీద శిక్ష ఎంత సివియర్గా ఉందనేది. అటువంటి ఇష్యూస్ ఎవరికి ఎందుకు జరగాలి, ఆ స్టేజ్ ఎందుకు రావాలి, వాళ్ళ వెనకాల ఒకటి జరిగిందంటే వాళ్ళ వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా ఆ ఫ్యామిలీ కూడా డ్యామేజ్ కావద్దు కదా. అందరూ ఉండాలి, అందరూ సుఖంగా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కోరుకొని మనం దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తారని ఒకసారి విద్యార్థుల్లో యంగ్ జనరేషన్ స్పెసిఫిక్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి ఇష్యూస్ ఉన్నట్టయితే మీకు ఒక అవగాహన వచ్చినటువంటి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ ద్వారా దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు ఏం జరుగుతుంది, ఎంత పరంగా జరుగుతుంది అని మీరు విన్నారు. ఇంకా సివియర్గా జరగకుండా మనం ఈ రోజు నుంచే మన జిల్లాలో ఎక్కడ